పోలవరంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ తప్పిదాలను, జరిగిన నష్టాన్ని వివరించారు. అదే సమయంలో ఎప్పటిలోపు పోలవరం పూర్తవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది అనే దానిపై సీఎం స్పష్టత ఇచ్చారు. ఎలాంటి తప్పు జరిగినా భవిష్యత్తులో పెను ప్రమాదం వస్తుందనే ఉద్దేశంతో మళ్ళీ కొత్త డయాఫామ్ వాల్కు పోవాలని చెప్పి నిర్ణయం చేశారు అధ్యక్ష. కొత్త డయాఫామ్ వాల్ ఈరోజు ఖర్చు చూస్తే 990 కోట్ల అధ్యక్ష. కానీ ఇమేజిన్ అధ్యక్ష, ఇవన్నీ అంటే ఒక వ్యక్తి దుర్మార్గమైన ఆలోచన, పనికిరాని ఆలోచన, బాధ్యత రాహిత్యమైనటువంటి ధోరణి, ఇవన్నీ కలిసి రాష్ట్రానికి ఒక శాపంగా మారే పరిస్థితికి వచ్చింది. ఎవరు లేకపోతే 20లో పెద్ద ఎత్తున ఆగస్టు అక్టోబర్లో పెద్ద వరదలు వచ్చాయి. ఆ వరదలన్నీ కూడా డయాఫామ్ వాల్ పైన వెళ్ళాయి. దాంతో పూర్తిగా డయాఫామ్ వాల్ దెబ్బతినిందని నిర్ణయించలేకపోయారు. పైన ఏమి కనపడదో చేశారు వీళ్ళకు, దెబ్బతిని కింద తినింది. దాన్ని కనపడకపోతే వీళ్ళంతా కూడా ఇది చేస్తే కడాన వీళ్ళ యొక్క అసమర్థత, అవగాహన రాహిత్యం, అవినీతి, కుట్రతో కూడినట్టే ఆలోచన విధానం వల్ల మొత్తం 5 ఏళ్లు మనం కష్టపడిందంతా కూడా సర్వనాశనం అయిపోయింది అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉన్నాం, ఎన్డీఏ కూడా చాలా స్పష్టంగా ఉన్నాం, కేంద్రం కూడా చాలా స్పష్టంగా ఉంది. 45.72 మీటర్లు ఎత్తుకు కేంద్రం కట్టుబడింది, మేము కూడా కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీంట్లో కావాలని ప్రతిరోజు మాట్లాడుతున్నారు. యాక్ట్లో చాలా స్పష్టంగా ఉంది, 55,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టుకి, ల్యాండ్ ఎక్విజిషన్కి, R&Rకి ఇవన్నిటికి ఖర్చు అవుతుంది. అది కూడా 45.72 మీటర్లు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2026 మార్చికి కొత్త డయాఫామ్ వాల్ పూర్తవుతుంది. ECRF డ్యామ్ గ్యాప్ 1 ఫిబ్రవరి 2026కి పూర్తవుతుంది. ECRF డ్యామ్ 2 గ్యాప్ డిసెంబర్ 27కి పూర్తవుతుంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, ఎన్ని సమస్యలున్నా అన్ని అధిగమించి ఎట్టి పరిస్థితుల్లో కూడా 2027 కల్లా పోలవరం పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అటు ఇటు కాదన్నా జూన్ కాకపోతే 2-3 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లో మీరందరూ గర్వంగా ప్రజల దగ్గరికి పోయి చెప్పుకునే విధంగా ఈ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.